అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ ఫోర్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఎందుకంటే ఇంకా దాదాపు 10-15 రోజులు మాత్రం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్స్కి సంబంధించి ఆ పర్వం పూర్తయిపోయింది, స్క్రూటనీ కూడా పూర్తయిపోయింది, ఆ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన నేపథ్యంలో ఇక మిగిలింది ఓటర్స్ డిసైడ్ చేయబోతోంది. అవును, ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎవరికి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం సర్వేపల్లి. మరి సర్వేపల్లిలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న విజయావకాశాలు ఏంటి, అన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది కాకాని గోవర్ధన్ రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, పిహెచ్డి చదువుకున్నారు. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 2011లో వైసీపీలో చేరారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాగే 2014, 2019 ఈ 2 సార్లు కూడా వరుసగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈయనకుంది. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రిమెంబర్, ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడే ముందు టికెట్ల అంశాలు మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ పోటాపోటీ కనిపించింది. అసలు చంద్రమోహన్ రెడ్డికి టికెట్ వస్తుందా రాదా అని ఒక టెన్షన్ వాతావరణం కనిపించిందని చెప్పుకోవాలి. సో అటువంటి నేపథ్యం ప్రొఫైల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి, ఇంటర్మీడియట్ చదువుకున్నారు. 1994, 1999లో టీడీపీ నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2004, 2009లలో సర్వేపల్లిలో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2012లో కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2014, 2019లలో తిరిగి సర్వేపల్లి నుంచి పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్. తిరుపతి లోక్సభ స్థానంలో భాగం సర్వేపల్లి నియోజకవర్గం. 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పొదలకూరు, అలాగే ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, మునబోలు, వెంకటాచలం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక మరి ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరి గురించి ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సర్వేపల్లిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎవరి గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి గయాస్? ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అదేవిధంగా టీడీపీల మధ్య గట్టి పోటీ అయితే జరుగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగానే కొనసాగుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉంటే 5 మండలాల్లో ఇద్దరికి గట్టి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా చూస్తే వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీకి కొద్దిగా బలం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పొదలకూరు మండలంలో కాకానికి బలం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక మండలంలో తెలుగుదేశం పార్టీ, వెంకటాచలంలో తెలుగుదేశం పార్టీకి ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటాచలం మండలంలో, పొదలకూరు మండలంలో గట్టి బలం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి వారు తమ ధీమా వ్యక్తం చేస్తూ మేమే గెలుస్తామని ముందుకు వెళుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పలుమార్లు ఓడిపోవడం,
అదేవిధంగా ఆయన ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోవడంతో క్వార్జీ వైట్ స్టోన్ క్వార్జీ కానీ ఇతర సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ అవినీతి మీద పెద్ద ఎత్తున ఆయన పోరాటాలు చేయడం కూడా అవి ప్లస్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత సర్వేపల్లిలో అన్ని మండలాల్లో క్యాడర్ని సంపాదించుకోవడం, కొంత అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్షగా మారుతాయనే ఒక ఆశ అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉంది. ఖచ్చితంగా తను చేసిన అభివృద్ధితో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు రెండు తనకు ప్లస్ అవుతాయని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి హోరాహోరిగాని కానీ ఎన్నికల ప్రచారాలు అయితే పోటాపోటీగానే చేస్తున్నారు. అయితే ఎక్కడ రాజీ పడకుండా అన్ని విధాలుగా ఎవరికి వారు ముందుగా వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీలకి జాయిన్ అవుతుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ వారిని వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకుంటారు. ఈ విధంగా పోటాపోటీగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జాయినింగ్ చేసుకుంటున్న దృశ్యాలు అయితే చూస్తున్నారు. అదేవిధంగా డబ్బు విషయానికి వస్తే కూడా ఇద్దరు పోటాపోటీగానే ఖర్చు పెడుతున్న ఇది అయితే క్షుణ్ణంగా అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సానుభూతి ఎక్కువగా ఉంది పలుమార్లు ఓడిపోవడం వల్ల. అదేవిధంగా అతనికి ఈ ఎన్నిక చివరిసారి అనుకోవచ్చని కూడా పలు సభల్లో కూడా ఆయన చెప్పడం, నాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించండి, నేను ఎంతో అభివృద్ధి చేస్తానని కూడా ఆయన పదే చెప్తుండడంతో ఆయనకు సానుభూతి పెరుగుతుందని కూడా మనకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి విషయానికి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి తాను చేసిన అభివృద్ధి పనులు చూపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ గైస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం సర్వేపల్లిలో ఏం జరగబోతుందని ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది. మరి సర్వేపల్లి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 13 డిసైడ్ చేయబోతున్నారు. ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.